హలో ఎవ్రీవన్. మన బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళి ఆల్ కోర్సెస్లో మీకు కనుక డిప్లొమా స్టడీ మెటీరియల్స్ కావాలంటే డిప్లొమా స్టడీ మెటీరియల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లొమా C23 మెటీరియల్స్ అని ఉంటాయి. ఓకే, తర్వాత 4th సెమ్ కదా మీరు. సో 4th సెమ్ వి కోర్సెస్. ఒకవేళ మీ సిఎస్సి ఇప్పుడు సిఎస్సి కాబట్టి మీరు చూడండి 299 రూపీస్కి మీకైతే ఉంటాయి. టోటల్గా ఏవైతే 4th సెమిస్టర్లో మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా మీరు బై చేస్తే 219 రూపీస్కి త్రూ వెబ్సైట్ మీకు అయితే దొరుకుతాయి. మెటీరియల్స్లో కాంటెంట్ ఉంటుంది, దాంతోపాటు 3 మార్క్స్కి అలాంగ్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. 10 మార్క్స్కి క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. సో ఇది మీకు ఉపయోగపడుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇఫ్ మీకు కావాలి, మా దగ్గర అసలు ఏ సోర్స్ లేదనుకుంటే యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దిస్. ఓకే, ఇప్పుడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో లిటిల్ బిట్ డిఫికల్ట్ అని నేను చెప్తాను. బికాస్ సిలబస్ ఈజ్ లెందీ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం కష్టం అవ్వచ్చు మనం చెప్పినవే రావాలని. సో ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా ఎక్కువ క్వశ్చన్సే చెప్తాను. మీరు చదివేటప్పుడు కూడా కొంచెం టైం తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే దిర్ ఈజ్ లెందీ సిలబస్. ప్రతి యూనిట్కి కూడా, ఈవెన్ 13 మార్క్స్ యూనిట్కి కూడా లెందీ సిలబసే ఉంది. సో యూ షుడ్ పుట్ యువర్ 100% సో దట్ వీ కెన్ ప్రతి ఒక్కరు ఓకే, ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, అంటే లేదు పాస్ అవ్వాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎఫర్ట్స్ పెట్టాలని కాదు, ఇందులో పాస్ అవ్వాలన్నా ఎఫర్ట్స్ పెట్టాలి బికాస్ ఆఫ్ ది సిలబస్ లెంత్. ఓకే, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. మీకు మెటీరియల్ కావాలి అంటే బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్ ద్వారా తీసుకోండి, లింక్ ఇస్తాను. సో టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పర్టికులర్ సబ్జెక్ట్లోని. 5 యూనిట్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఈస్ నెంబర్ 4 సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ కోడింగ్. బికాస్ ఆఫ్ 39 హ్యూజ్ సిలబస్, హ్యూజ్ మార్క్స్, 39 మార్క్స్, 3 essays 3 షార్ట్స్తోని హయ్యెస్ట్ వెయిటేజ్ క్యారీ చేస్తుంది. తర్వాత 5th యూనిట్ కూడా సాఫ్ట్వేర్ టెస్టింగ్, డీబగ్గింగ్, రియలబిలిటీ, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇది 26 మార్క్స్, 2 షార్ట్స్ అండ్ 2 essays. అంటే 65 మార్క్స్ ఓన్లీ 4th అండ్ 5th యూనిట్ నుంచి వస్తున్నాయి. సో మీరు చూసుకోండి, మంచి కాన్సన్ట్రేషన్ చేస్తారో లేదా అనేది మీ ఇష్టం మరి, బట్ చెయ్యాలి. 65 మార్క్స్ ఇస్ అ వెరీ హ్యూజ్ మార్క్స్ కాబట్టి చూసుకోండి. అండ్ 1, 2, 3 యూనిట్స్ 16 అండ్ 13 మార్క్స్కి వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. సో యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 1లోని ఫస్ట్ యూనిట్ నేను చెప్పినవి చదవండి. ఇందులో మీకు ఎస్సైస్, సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. సో రిపీటెడ్ ఎస్సెస్ కొన్ని ఉంటాయి. అదేంటి అంటే క్లాసికల్ వాటర్ఫాల్ మోడల్ ఒకటి, ప్రోటోటైపింగ్ మోడల్ ఒకటి, ఆ తర్వాత 1.4.6 ఎజైల్ మోడల్ అని ఉంది కదా, ఈ 3 చదువుకోవడానికి ట్రై చేయండి. సో క్లాసికల్ వాటర్ఫాల్ మోడలు, ప్రోటోటైపింగ్ మోడలు అండ్ ఎజైల్ మోడల్, ఈ 2 కూడా ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ క్లాసికల్ వాటర్ఫాల్ మోడల్ విత్ నీట్ డయాగ్రామ్స్ అని చెప్పి అడగొచ్చు. సో ఇప్పుడు ఏదైతే చెప్పినా 3 మోడల్స్ కూడా ఎస్ఎస్ కింద మీరు చదువుకోండి, స్కోప్ ఉంటుంది. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో మీకు సాఫ్ట్వేర్ క్రైసిస్ అంటే ఏంటి, సొల్యూషన్ టు ది సాఫ్ట్వేర్ క్రైసిస్ 1.1.2 అని ఉంది కదా ఇక్కడ చూడండి అది. అండ్ అలానే 1.2లో ప్రోగ్రామ్కి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్కి డిఫరెన్సెస్ అడుగుతున్నారు, ఖచ్చితంగా మీకు అయితే అడుగుతారు ఇది కూడా. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పి షార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మెయిన్. ఓకే, ఇది యూనిట్ 1 16 మార్క్స్కి మీరు ప్రిపేర్ అవ్వండి. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మీకేం అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ రిస్క్ మేనేజ్మెంట్ అని ఎస్ఏ క్వశ్చన్ అడగవచ్చు. ఇందులో 16 మార్క్స్ వస్తాయి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే రిస్క్ని ఐడెంటిఫై చేయడం, అసెస్ చేయడం, కంటైన్మెంట్ చేయడం. సో ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో ఈ 3 ఎక్స్ప్లెయిన్ రిస్క్ మేనేజ్మెంట్ అన్నప్పుడు ఆ 3 కూడా పడాలి, హెడ్డింగ్స్ పడి దాన్ని నీట్గా ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇవ్వండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇక్కడ మీకు ఇంకా ఏం అడగచ్చు అంటే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ అని ఉన్నాయి కదా. సో మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ అని అడుగుతారు. మీరు అక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, అవి రాయాలి. సో ఫస్ట్ చెప్పింది చాలా ఇంపార్టెంట్ రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్ కూడా మీకైతే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అలానే నెక్స్ట్ ఇంకొక ఎస్సే ఉంది, స్టాఫింగ్ లెవెల్ ఎస్టిమేషన్స్ అని ఉంది కదా, అందులో నార్డన్స్ వర్క్ అయితే మీరు చదువుకోవడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ స్టాఫింగ్ లెవెల్ ఎస్టిమేషన్ చెప్పాను కదా, ఈ లెసన్ మీకు చూసినంత ఈజీగా అయితే ఉండదు. అంటే లైక్ ఈ పర్టికులర్ లెసన్ అనట్లేదు, చాప్టర్స్ ఈ సబ్జెక్ట్ కూడా సిలబస్ ఎక్కువ లెందీ సిలబస్ ఉంటుంది కాబట్టి చెప్పిన ప్రతి క్వశ్చన్ని కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకే, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్ కానీ, స్టాఫింగ్ లెవెల్ ఎస్టిమేషన్స్ కానీ, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ ఎస్ఎస్ కింద చదువుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే మీకు ఇక్కడ అడగడానికి స్కోప్ ఉంది. సాఫ్ట్వేర్ జస్ట్ మినిట్
2.9 హూ ఈజ్ అ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పింది కదా, అది కూడా చదువుకోండి. అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ స్కిల్స్ నెసరీ ఫర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రిపేర్ అవ్వండి. థర్డ్ యూనిట్ ఆల్రెడీ చెప్పినట్టుగా 13 మార్క్సే వస్తుంది. చిన్నది కాబట్టి ఎక్కువ కష్టపడక్కర్లేదు, కొన్ని చూసుకోండి సరిపోతుంది. ఓకే, ఇందులో మెయిన్ 2 ఎస్ఎస్ చెప్తాను. ఫస్ట్ వన్ 3.7 ఎక్స్ప్లెయిన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, అదొకటి. అండ్ 3.2.2 ఎక్స్ప్లెయిన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అలాంగ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, అసలు గుడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, బ్యాడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ షార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్లోని మీకు లిస్ట్ కంటెంట్స్ ఆఫ్ ది ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అని ఉంది కదా, అది మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్ కోడింగ్, ఇందులో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఫస్ట్ చూడండి చెప్తాను. ఇక్కడ యూఎంఎల్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇందులో నుంచి మీకు ఎస్సే అడుగుతాడు. ఎలా అంటే అసలు యూఎంఎల్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. ఓకే, తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యూఎంఎల్ తెలుసుకోండి. అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యూఎంఎల్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇది ఒక ఎస్సే అవుతుంది. యూఎంఎల్ అంటే ఏంటి, వాటి యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, వాటి యొక్క లిస్ట్. ఆ తర్వాత ఆ బిల్డింగ్ బ్లాక్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూఎంఎల్ ట్రై చేయండి. ఇది ఒక ఎస్సే, మేజర్ ఎస్సే అవుతుంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ యూస్ కేస్ డయాగ్రామ్ అని ఉంది చూసారా, యూస్ కేస్ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. యూస్ కేస్ అంటే ఏంటి, యూస్ కేస్ డయాగ్రామ్ అంటే ఏంటి, అండ్ లెర్న్ టు డ్రా ది యూస్ కేస్ డయాగ్రామ్. మీకు యూస్ కేస్ డయాగ్రామ్ని డ్రా చేయమని కూడా అడుగుతాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి యూస్ కేస్ డయాగ్రామ్ని డ్రా చేయమని అడగచ్చు. మీ ఫ్యాకల్టీస్ చెప్తే వెల్ అండ్ గుడ్, లేదంటే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని యూస్ కేస్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అని తెలుసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి రివైజ్ చేసి ఎలాంటి యూస్ కేస్ డయాగ్రామ్స్ అడిగారని తెలుసుకోండి. జస్ట్ యూస్ కేస్ డయాగ్రామ్ అంటే ఏంటి, యూస్ కేస్ డయాగ్రామ్ని ఎలా డ్రా చేయాలి, ఓకే, విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎస్సే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉంది, అదేంటి అంటే యూజర్ ఇంటర్ఫేస్. 4.4.3 చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ వాటి యొక్క టైప్స్. ఓకే, టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఉంది కదా, కమాండ్ లాంగ్వేజ్ బేస్డ్ ఇంటర్ఫేస్, మెన్యూ బేస్డ్ ఇంటర్ఫేస్, డైరెక్ట్ మ్యానిపులేషన్ ఇంటర్ఫేసెస్. 3 ఉన్నాయి, 3 చదవపోయినా అట్లీస్ట్ ఒక 2 చదవండి. జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అండ్ వాటిలో టైప్స్ ఏంటి విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎస్సే కింద రావచ్చు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొహెజివ్నెస్ అని ఉంది చూసారా, కొహెజివ్, వాట్ ఈజ్ కొహెజివ్ అండ్ టైప్స్ ఆఫ్ కొహెజివ్నెస్, ఇది కూడా మీకు ఎస్సే కింద రావడానికి మంచి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇవి ఇందులోనే మీరు ఎస్సేస్ ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే ఎలా అని అడగవచ్చు, చాలా ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను యూఎంఎల్ అంటే ఏంటి, యూఎంఎల్ గోల్స్ ఏంటి, దాని యొక్క డెఫినేషన్. మీకు అడిగేటప్పుడు వాట్ ఈజ్ యూస్ కేస్ డయాగ్రామ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూస్ కేస్ డయాగ్రామ్ అని అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇక్కడ సాఫ్ట్వేర్ కోడింగ్లోనే ఇక్కడ చూడండి ఇంకా ఉంది, లైక్ కోడింగ్ స్టాండర్డ్స్, కోడింగ్ గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. అది కూడా షార్ట్ కింద మీకు అడిగే స్కోప్ ఉంటుంది, ఎస్ఏ కింద కూడా అడగవచ్చు. బట్ అట్లీస్ట్ షార్ట్ కింద చదవండి, కోడింగ్ స్టాండర్డ్స్ అండ్ కోడింగ్ గైడ్ లైన్స్. ఓకే, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వెస్ టెక్స్ట్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఉంది కదా, 4.4.2.3లో డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, తర్వాత వాట్ ఈజ్ అ గుడ్ సాఫ్ట్వేర్ డిజైన్, ఓకే, అండ్ కొహిజన్ అంటే ఏంటి, కప్లింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ అయితేనే 39 మార్క్స్ మీకు వస్తాయి, మీ చేతిలో ఉంటాయి. లేకపోతే చాలా చాలా కష్టం. ఈ పర్టికులర్ యూనిట్ నుంచి చెప్పిన ప్రతి క్వశ్చన్ని కూడా తరోగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. 4th యూనిట్ నుంచి ఇది మనకి అయిపోయింది. 5th యూనిట్, ఇందులో మనకి మళ్ళీ 2 ఉన్నాయి, ఎస్ఎస్ 2 షార్ట్స్. ఎస్ఎస్ మాత్రం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. టెస్టింగ్లో మీకు అడుగుతున్నాడు, చెప్తాను ఇక్కడ చూడండి, ఇదిగోండి, అండర్స్టాండ్ టెస్టింగ్ అని 5.1 అదే అడుగుతున్నాడు ఎక్కువ. అందులోనే మీకు ఎక్స్ప్లెయిన్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ 5.1.6, ఆ తర్వాత 5.1.7 ఎక్స్ప్లెయిన్ వైట్ బాక్స్ టెస్టింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ 2 కనుక మీరు వదిలేస్తే చాలా కష్టం. ఆ తర్వాత మళ్ళీ 5.4 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. టోటల్ 3 ఎస్ఎస్ చెప్పాను, ఇవి ఫస్ట్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే
ఇంక ఈ 3 ఫస్ట్ అయితే చదువుకోండి. ఆ తర్వాత మీకు టైం ఉంటే డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్‌వేర్ రియలబిలిటీ అండ్ సాఫ్ట్‌వేర్ రిలయబిలిటీ. ఓకే. సో, ఈ రియలబిలిటీ ఏదైతే సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్‌కి డిఫరెన్స్ ఉందో ఇది షార్ట్ అండ్ ఎస్సేకి ఎలా అయినా అడగొచ్చు కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఆ తర్వాత మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టికల్ టెస్టింగ్ అది షార్ట్‌కి ప్రిపేర్ అవ్వండి. ఓకే. తర్వాత డీబగ్గింగ్ గైడ్‌లైన్స్ ఏంటి? అట్‌లీస్ట్ లిస్ట్ చేయండి. అది షార్ట్‌కి పనికొస్తుంది. తర్వాత టెస్టింగ్ అంటే ఏంటి? ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికి కంపేర్ టెస్టింగ్ ఇన్ లార్జ్ వేస్ టెస్టింగ్ ఇన్ స్మాల్. ఓకే. ఇది జస్ట్ డిఫరెన్సెస్ షార్ట్స్‌కి ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను నేను. ఓకే. ఇవి మీరు చూసుకుంటే ఈ లెసన్ నుంచి సరిపోతుంది మీకు. ఓకే. దట్స్ ఇట్. ఇలా మొత్తం ప్రిపేర్ అవ్వండి అండ్ యూజ్ కేస్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వచ్చు. బికాస్ ఆఫ్ లెందీ నేనే చెప్తున్నాను కదా, లెందీ ఉంది. ఇంపార్టెంట్ చెప్పేటప్పుడు కూడా చాలా మెట్రిక్స్ చూసుకొని నేను చెప్తున్నాను. తక్కువే చెప్తే పాస్ అవ్వడం కష్టమైపోతుంది కాబట్టి ఎక్కువే చెప్పాను నేను కూడా ఇంపార్టెన్స్. జస్ట్ మీకు కాన్ఫిడెన్స్ రావడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా ఇంపార్టెన్స్ రాలేదు, నేను ఎగ్జామ్ రాయలేదు అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. ఎందుకంటే నేను చెప్పేటప్పుడే కొన్ని ఈజీ సబ్జెక్ట్స్కి నేనే చెప్తాను ఒకటి 1 డే హాఫ్ డే ప్రిపేర్ అయితే సరిపోద్దని. ఇది ఈజీగా హార్డ్గా పక్కన పెడితే సిలబస్ ప్రిపేర్ అవ్వడానికి టైం పట్టేస్తుంది కాబట్టి 2 డేస్ అన్నా మీరు టైం పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. విషింగ్ అ వెరీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వెబ్ టెక్నాలజీస్ కానీ నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. BSDVP అకాడమీ యాప్ ఆర్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. థ్యాంక్ యూ.